ఖమ్మం జిల్లా కాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికలను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో హిందీ ఉపాధ్యాయుడు అర్షద్ పాషాపై విద్యార్థుల తల్లిదండ్రులు దాడి చేశారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంఘటన జరిగింది. పాఠశాలలో మా దగ్గర హిందీ పండితు ఎండి అర్షద్ పాషా గత 2 రోజులుగా పిల్లల్ని అంటే మామూలుగా ఎలా చేస్తున్నట్టుగా పిల్లలు అంటే హాస్టల్ పిల్లలు వాళ్ళు అయితే డైరెక్ట్గా నాకు చెప్పకుండా వార్డెన్ గారికి చెప్పడం జరిగింది. అయితే మేడం గారు వార్డెన్ గారి ఈరోజు వచ్చి 9th వచ్చేసి మాకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పేపర్ తీసుకొని మళ్ళీ వచ్చేవారు పేరెంట్స్ వచ్చారండి. వచ్చి అతన్ని అడగడం జరిగింది. అయితే ఆ సంఘటనలో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ఎప్పుడైనా సంఘటనలు జరిగినా నా దృష్టికి తీసుకొస్తే నేను పరిష్కరించి సార్లకు కూడా వారిని ఇవ్వడం లేదన్న పై అధికారులకు తెలియజేయటం లేదా ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరిగింది అని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను విద్యార్థులు చెప్పాను, మీకు ఏదైనా జరిగితే నాకు వెంటనే ఇమీడియట్గా తెలియజేయాలని. ఖమ్మం జిల్లా కాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికను వేధిస్తున్నాడన్న ఆరోపణలతో హిందీ ఉపాధ్యాయుడు అర్షద్ పాషాపై విద్యార్థుల తల్లిదండ్రులు దాడి చేశారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు అతనికి పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చెప్పండి మోహన్, బాలికలను వేధిస్తున్న హిందీ ఉపాధ్యాయుడు అర్షద్ పాషాపై అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దేవిక ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో మొదటి పట్టణ నగరంలో ఖమ్మం 1 టౌన్ పరిధిలోని ఖమ్మం కాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తీవ్ర విజయం నెలకొల్పింది. ఇదే స్కూల్లో ఒక హిందీ పండిత్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఎండి అర్షద్ షా విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు చాలా గురి చేశాడు. బాధిత బాలికల ఫిర్యాదు మేరకు స్కూల్ వద్ద చేరుకున్న తల్లిదండ్రులు విషయం చెప్పుకున్న వారి బంధువులకు టీచర్ వద్దకు దేవచర్య చేశాడు. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల టీచర్ అసభ్య ప్రవర్తన ఎక్కడ పడితే అక్కడ స్టూడెంట్స్ తాగుతూ టీచర్ను వేధిస్తూ వారిని ఇబ్బందులతో గుర్తిస్తూ వారిని బాధిత బాలికలపై ఆరోపిస్తున్నారు. అట్లాగే డిజిటల్ క్లాసులో పేరుతో తలుపులు వేసి డోర్లు క్లాస్ రూమ్లలో విద్యార్థుల పట్ల అసభ్యంగా టీచర్ ప్రవర్తించేవాడు. స్టూడెంట్స్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ కు దేశం చేసి 1 టౌన్ పోలీసుని బాలిక తల్లిదండ్రులు వస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారి డిఓ గారు చైతన్య ఆదేశాల నుంచి అర్బన్ ఎంఈఓ శైలజ గారు లక్ష వీడియో రికార్డింగ్ ఆధారంగా బాధితులను బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఈ ఉపాధ్యాయులు విషయం తెలుసుకున్న వెంబడి సంఘటన తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు హఠావుటిగా పాఠశాలకు వచ్చారు. వాళ్ళు తను 5th క్లాస్ నుంచి 8th క్లాస్ చదువుతున్న పిల్లలకు బాగా అసభ్యంగా ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆవేదనకు చేస్తారు. ఈ విషయం చెప్పుకోలేక వార్డెన్ చెప్పారు. వార్డెన్ చెప్పినా కూడా వార్డెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజు ఉదయం మార్నింగ్ పాఠశాల వద్దకు వచ్చారు. వాళ్ళ విషయం తెలుసుకొని ఇక్కడ పాఠశాల దేవచర్య టీచర్ స్కూల్ అసిస్టెంట్ గా చేస్తున్న అర్షద్ పాషాని నిలదీశారు. ఇక్కడ దేవచర్య తీసి అది అదుపులో తీసుకున్నారు. వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ బాధ్యతలు ట్రీట్మెంట్ రికార్డ్ ఇస్తున్నారు. అట్లాగే ఉపాధ్యాయుడు కూడా ఈ అత్యంత స్కూల్ అసిస్టెంట్ చేస్తున్న అత్యంత 2024 డిఎస్పీగా జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ చేపట్టి కూడా ఆయన రెగ్యులర్ కూడా కాదు, గతంలో కూడా ఇచ్చారు. పేరెంట్స్ కూడా ఇచ్చిన హెడ్ మాస్టర్ దృష్టి తీసుకెళ్ళినా కానీ చూసి గమనించారు. ఇప్పుడు ఇది 2వ విషయంగా గమనించి అట్లాగే తీసుకొని విద్యాశాఖ బేసిక్ ఆధారాలన్నీ తీసుకొని ఎంఈఓ శైలజ రికార్డింగ్ ఆధారంగా బేసిక్ బాధ్యతలను బాలికతో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుడు పై తగు చర్యలు తీసుకోవాలని 1 టౌన్ ప్రాక్టికో కేసు నమోదు చేసి ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఆధార ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మోహన్.